చిగుళ్ళ వ్యాధి ఎస్టాబ్లిష్ అయినప్పుడు మనము ఇంతకుముందు వీడియోస్‌లో మాట్లాడుకున్నట్టుగా ఈ బాక్టీరియా అనేది రక్తంలోకి మనకు ప్రవేశించిన తర్వాత ఇది ఇట్ కెన్ టేక్ ఇట్స్ ఓన్ రూట్. సో, మన బాడీలో ప్రతిదానికి ఒక ఎఫినిటీ ఉంటుంది. అంటే ఒక యాంటీబయోటిక్‌కి ఒక పర్టిక్యులర్ ఆర్గాన్‌కి సంబంధించి ఒక పర్టిక్యులర్ పోర్షన్ ఆఫ్ ది బాడీకి సంబంధించి ఎక్కువ ఎఫినిటీ ఉంటుంది. అంటే అక్కడ బాగా కాన్సంట్రేట్ అయ్యి అక్కడికి వెళ్తుందది. కాబట్టి మనము పంటికి సంబంధించి వచ్చినప్పుడు ఎమాక్సిలిన్ గాని, వాటికి సంబంధించిన అదర్ రిలేటెడ్ యాంటీబయోటిక్స్ ఎక్కువ ఇస్తాము. ఎందుకంటే అక్కడ వాటి కాన్సంట్రేషన్ ఎక్కువుంటుంది. ఎక్కువగా పనిచేస్తుంది. మనకి లోపటికొచ్చిన బాక్టీరియా కూడా ఒక్కొక్క సందర్భంలో ఆ బాడీ శరీరంలో ఉండే పరిస్థితుల దృష్ట్యా అది ఒక్కొక్క ఆర్గాన్‌ని ఎంచుకుంటుంది. అక్కడికి వెళ్ళిపోయి అక్కడ దాని పని చూపిస్తూ ఉంటుంది. ఆ ప్రాసెస్‌లో భాగంగా అది ఒక్కోసారి మనకి లంగ్స్‌లోకెళ్తుంది. ఆ లంగ్స్‌లోకెళ్ళి మనకి ఇరిటేట్ చేయడం ద్వారా పేషెంట్‌కి సీఓపీడీ అంటాం. క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజెస్ ఇట్లాంటివి ఆల్రెడీ ఉన్న వాళ్ళకైతే బాగా అగ్రివేట్ చేస్తుంది. ఏదైనా ఆటో ఇమ్యూన్ లంగ్ డిసీజెస్ ఉన్న వాళ్ళలో కూడా ఈ ఇన్‌ఫ్లమేటరీ ప్రాసెస్‌ని ట్రిగ్గర్ చేయడం ద్వారా ఆ ప్రాబ్లమ్ వర్సన్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో, కాబట్టి మనకి అప్పర్ రెస్పిరేటరీ కానీ, లోవర్ రెస్పిరేటరీ లంగ్ ఇన్ఫెక్షన్స్ కానీ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న వాళ్ళకి ట్రిగ్గర్ చేయటము, లేకపోతే లేనిది ట్రిగ్గర్ కావడము ఈ బాక్టీరియా రిలీజ్ చేసే కెమికల్స్ ద్వారా జరుగుతుంది కాబట్టి, మనకి చిగుళ్ళకి సంబంధించి మనం ఖచ్చితంగా శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. మీరు ఆల్రెడీ ఈ జబ్బులతో బాధపడుతున్నట్టయితే అప్పర్ అండ్ లోవర్ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్‌తో బాధపడుతూ ఉన్నారు. రిపీటెడ్‌గా మీరు టాబ్లెట్స్ తీసుకుంటున్నారు. మాటి మాటికి ఈ ప్రాబ్లమ్ రిపీట్ అవుతా ఉంది. రెగ్యులర్‌గా బ్లడ్ టెస్ట్‌లన్నీ చేయించుకుంటున్నారు. అన్నీ నార్మల్‌గా ఉన్నాయి. మీరు డాక్టర్ గారి దగ్గరికెళ్ళినప్పుడు మీ డాక్టర్ గారు అన్నీ బాగా వాడుతున్నారమ్మా. ఎందుకు మీకు తగ్గట్లేదు? నేను మంచి మందులు పెట్టాను. అయినా మీకెందుకు తగ్గట్లేదు? టెస్ట్‌లన్నీ నార్మల్‌గా ఉన్నాయి. ఎందుకు తగ్గట్లేదు? అని కనుక మీకు కన్వర్జేషన్ నడుస్తున్నట్టయితే డెఫినిట్‌గా మీరు ఒక్కసారి మీ దగ్గరలో ఉన్న చిగుళ్ళ స్పెషలిస్ట్‌కి కలవండి. మీ నోరు చూపించుకోండి. మీకు చిగుళ్ళు ఇన్ఫెక్షన్ ఉందా లేదా చూసుకోండి. ఒకవేళ చిగుళ్ళు ఇన్ఫెక్షన్ ఉండి ఇది మీకు రెస్పాండ్ కావట్లేదా చూపించుకోండి.